హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. అది పనిగా ఆన్లైన్లో ఇవన్నీ ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ కూల్ డ్రింక్స్ వచ్చి నియర్ లోకల్లో తీసుకున్నాను. ఈ మెంటోస్ అయితే మనకి లోకల్లో కొన్నే ఉంటాయి అనమాట, కొన్ని ఉండవు. సో ఇవి మింట్ ఫ్లేవరు, ఇవైతే ఆర్డర్ పెట్టాను. ఒక పెద్ద బాక్స్ అయితే తెప్పించాను అనమాట. 350 అంత పడింది. వీటిలో ఏం చేస్తామన్నారంటే నిదానంగా మా ఇంట్లో వాళ్ళందరూ తినేస్తామన్నారు. నేను ఇదైతే దాచిపెట్టా. మొత్తానికి ఇప్పుడైతే కుదిరిందనమాట ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఇప్పుడేం లేదు, మనం వీటికి మెంటోస్కి కుట్టేసి డైరెక్ట్గా వదిలేద్దాం అనుకుంటున్నా. వదిలేస్తే ఏ డ్రింక్ ఎక్కువ పైకి పొంగుతుందో చూద్దాం అని చెప్పేసి అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మామూలుగా ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్లో మెంటోస్ కానీ వేసినప్పుడు రియాక్షన్ అయితే జరుగుతుంది. సో రియాక్షను మామూలుగా జరుగుతుంది, అందరికీ తెలుసు, అంటే షార్ట్స్లో చూస్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే మనం చేసే ఎక్స్పెరిమెంటు థమ్సప్, కోకోకోలా, ఫాంటా, లిమ్కా, స్ప్రైటు, వీటిల్లో సేమ్ ఇప్పుడు ఇది మొత్తం ఈగడ 5 ఉన్నాయి సేమ్. ఈ 5టిని దారంతో కుట్టేసి వదిలేస్తాను. ఏది ఎత్తుపోద్దో చూడాలని అనుకుంటున్నాను అనమాట. దాంతోపాటు మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేసేద్దాం, పదండి. ఇంకా మెంటోస్ని కుడదాం అని చెప్పేసి అది పనిగా మిషన్ దారం అలాగే సూది అయితే తీసుకొచ్చాను. ఎక్కించేది కొంచెం కష్టంగా ఉంది కదరా చెర్రీ. కష్టమైన పైన అయినా సులభంగా చేస్తాం అనమాట. ఇబ్బంది అలా ఎక్కేసింది. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఫుల్ మెంటోస్ దించేద్దాం అనుకుంటున్నా. వీడు కాను కేస్తున్నాడు మా చెర్రీ గాడు. ఇప్పుడు ఈ మెంటోస్ని ఈ విధంగా దిగుతుందే, దిగాలని కోరుకుందాం. అమ్మ దిగింది గైస్. ఓకే, ఒకటి. ఇప్పుడు మెంటోస్ని అయితే ఈ విధంగా రెడీ చేసాను. ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ ఓపెన్ చేసి అన్నీ వేసుకుంటూ వెళ్దాం. ఇంత సరిగానే సీల్ అవ్వలేదు కదరా. థమ్సప్లో గ్యాస్ బాగున్నట్టుంది. ఫస్ట్ స్ప్రైట్లో వెళ్తున్నాను. నాయన ఇంత ఎత్తేస్తుంది అనుకోరా అసలు నేనైతే. రే అప్పుడు కోకోకోలా థమ్సప్ ఎంత ఎత్తేస్తాయో. రే ఇప్పుడు లిమ్కాలా వదులుతున్నా. ఒరే 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 కింద పడిపోయాయి గాయస్ అసలు. అచ్చా, అయినా సరే ఇది కూడా బాగానే వస్తుంది. రే ఇది కూడా బొంగుతుంది బాగానే, కాకపోతే కింద పడిపోయాయి. వద్దా కింద పడిపోయాయిరా. ఇప్పుడు ఇప్పుడు ఫాంటాలో చూద్దాం. ఇప్పుడన్నా జాగ్రత్తగా వెళ్తాను. ఫాంటా తక్కువే, ఇవన్నీ వెళ్ళాయి లోపలికి, ఎన్ని వెళ్ళాయి కానీ ఫాంటా తక్కువే. ఇప్పుడు కోకోకోలా లాస్ట్లో వెళ్దాం. ఇప్పుడు మనం థమ్సప్లో వెళ్దాం. థమ్సప్ ఎంత ఎత్తి వెళ్తుందో చూద్దాము. స్ప్రైట్ కన్నా హైట్ వెళ్ళినట్టుంది. లాస్ట్ ఫైనల్ అన్నిటికన్నా కోకోకోలా బాగా ఎత్తేస్తుంది. చూద్దాం ఇప్పుడు ఎలా పోద్దో. ఉరి ఇదేంటి అసలు బాగలేదా? అయితే స్ప్రైటే గెలిచింది. థమ్సప్ వెళ్ళింది, థమ్సప్ కూడా బాగా వెళ్ళింది. ఫ్రెండ్స్, వీటిలో ఎక్కువగా ఏది పొంగిందంటే స్ప్రైటే పొంగింది. స్ప్రైట్ చూడండి ఎంతవరకు పొంగిపోయిందో, అంటే ఇక్కడ దాకా ఉందన్నమాట. తర్వాత లిమ్కా చూడండి. లిమ్కాలో ఏం జరిగిందంటే కొన్ని బయట పడిపోయాయి. సో అందుకని లిమ్కా సరిగా పొంగలేదు. ఫాంటా అయితే అసలు లాభం లేదు, కొంచెం ఇంత వచ్చింది. నేను కోకోకోలా అయితే చాలా ఎత్తుపోద్ది అనుకున్నా. అసలు ఇది బాగలేదు. హైట్ ఎక్కువ ఏది పోయిందంటే స్ప్రైట్ అండ్ థమ్సప్, ఈ రెండే పోయాయి అనమాట. దేంట్లో ఎక్కువ పోయిందంటే సమానంగా పోయింది. అసలు థమ్సప్ స్ప్రైట్ రెండు సమానంగా వెళ్ళాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన ఎక్స్పెరిమెంట్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మరిన్ని ఎక్స్పెరిమెంట్లు ఏదో చేద్దాం. ఓకే, ఉంటా. బై బై.